జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన బాంబే ట్రైన్ సౌకర్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల మరియు మెట్పల్లి వాసుల విజ్ఞప్తి మేరకు ఎంతో కష్టపడి బాంబే ట్రైన్ వేయించడమే కాకుండా మెట్పల్లిలో కూడా రైలు ఆగేలా స్టాపింగ్ సౌకర్యం కల్పించామని ఆయన గుర్తు చేశారు. అయితే ఇంత సౌకర్యం కల్పించినా ప్రజలు మాత్రం రైలును ఉపయోగించుకోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికీ బస్సు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారని, దీనివల్ల రైలు వాడకం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలు రైలు ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలి. రైలు ప్రయాణం ఎంతో సురక్షితం. ఒకవేళ ప్రజలు ట్రైన్ను ఉపయోగించుకోకుండా రేపు మళ్లీ రైలు సమస్యలు ఉన్నాయని నా దగ్గరకు వస్తే మాత్రం నేను స్పందించను అని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. బాంబే రైలును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుట్ల మెట్పల్లి ప్రజలకు గట్టి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా పసుపు బోర్డు ఏర్పాటు మరియు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందిస్తానని విలేకరుల సాక్షిగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నేత అనూపురావు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఎదుగుతే చక్కనే ఎదుగుతుంది. బీజేపీ వాతావరణం రాష్ట్రంలో మార్చడానికి కొద్ది సమయం పట్టదు. ఆ ముందు జాగ్రత్త జరిగి ఈమె వచ్చి బీసీ ఓటు ఇస్తారు. ఆయన ఏమన్నారు, ఈయన ప్లానింగ్ బీజేపీ అందులో ఈడ 119 99 సీట్లు వచ్చింది. షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇయ్యనందున 205.8 అంటే 206 కోట్ల రూపాయలు సెంటర్ కి వాపసు అయినాయి. రైటింగ్ లో స్టేట్ గవర్నమెంట్ రాసిచ్చింది March 28 లోపల ఇస్తామని. అది ఇయ్యనందున 206 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్ వాపసు పోయిన ఎస్టీలు. దయచేసి లంబాడి సోదరి మనులు, ఆదివాసీ సోదరి మనులు చూడాలి. ఇది కమిట్మెంట్. మళ్ళీ ఈ లిల్లిపుట్టు మళ్ళీ నేను 2 సార్లు ఉంటా, 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా ముఖ్యమంత్రి ఏటీపీగానే కదా ఉండేది. నేను మెట్పల్లి ప్రజలకు విజ్ఞప్తి, మీరు ట్రైన్లు అడిగితే ట్రైన్లు వేయించడం, స్పెషల్ ట్రైన్లు బాంబే, స్టాప్లు అడిగితే స్టాప్లు వేయించడం, కానీ వయబిలిటీ వస్తలేదు. అందరూ బస్సులలో తిరుగుతారు. ట్రైన్లు వాడకపోతే మళ్ళీ నేను ఇంకోసారి అడిగినప్పుడు రెస్పాన్స్ ఉండదు. ట్రైన్లు నడుస్తున్నప్పుడు దయచేసి ట్రైన్లకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ మధ్య బాంబేకి ఫ్రీక్వెన్సీ పెంచమని నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం డేటా తీసుకొచ్చి చూపిస్తున్నాడు. వాడతలేరు, ఎవరు ఉన్న ట్రైనే వాడతలేరు అని. సో కోరుట్ల మెట్పల్లి ప్రజల విజ్ఞప్తి, నేను దయచేసి ట్రైన్ ని ఎక్కువ వాడడం మొదలు పెట్టాను. ఏం చేద్దాం, ఇంటికాడ స్టాప్ పెట్టుకో, ట్రైన్ ఇంటికాడ రైలు ఇంటికాడ తీస్తాము. ట్రైన్ ఎక్కువ సుఖము, సేఫ్ కదా. మెట్పల్లి స్టాప్ ఉంది కదా, ఉన్నదే చెప్తలేరు కదా.